అట్లాగే ఇప్పుడు చూడండి, ఆడపిల్ల పట్ల వాడు ప్రవర్తించే తీరుని తల్లి తప్పు పట్టాలా, తల్లి పట్టించుకోవట్లా, తండ్రి పట్టించుకోవట్లా. ఈ ఉదంతో నిన్న నాకు అసలు షాకింగ్ ఏంటంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళు చంపేశారని తెలిసి వాళ్ళు ఆ శవాన్ని తీసుకెళ్లి వాళ్ళు పారేశారు, తండ్రిను పెదన. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ అడవిలోకి వెళ్తున్నాం? దాన్ని మళ్ళీ మొక్కలు చేశాడట ఒకడు, చేశాడో లేదో ఇంకా తేలలేదు. బట్ ఇన్ని రోజులు అంటే సినిమాల్లోనే కనబడింది, శవం కనబడకుండా ఉంటే చట్టం ఏం చేయలేదు. అట్లాగే మైనర్లకి శిక్ష ఉండదు అన్నటువంటిది ఈ సినిమాల్లో వచ్చినటువంటి. మైనర్లు అంటే 18 దాటిన తర్వాత అయితేనే, ఈ లోపు అయితే వాడి పేరు కూడా మార్చేస్తారు. ఇదంతా ఇదనేది. దాంతో ఇక అసలు అంటే 12-13 ఏళ్లకే వాడు 12 ఏళ్ళోడు అంటాడు, 6th క్లాస్ వాడు అంటారు. చేసింది 5th క్లాస్ అమ్మాయి. అసలు మనం మనుషులుగా ఉంటున్నాము, పశువుల్లాగా ఉంటున్నాము. దారుణం ఇది. ఇందులో రాజకీయ స్టేట్మెంట్లు వద్దు. నేనేమంటానంటే, ఇందులో ప్రభుత్వం తప్పు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేయించాడు, ఇట్లాంటి అది ఇదివరకు కూడా చేసిన తప్పు అదే. ఇప్పటికైనా నేరాల్ని నేరంగా చూడండి. మన సమాజంలో జరుగుతున్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే, పిల్లల మీదన తల్లిదండ్రుల ఆజిమాయిషి లేదు, పిల్లల యొక్క స్వభావం మీదన అదుపు లేదు. దాన్ని కనుక మనం సరిచేసుకోబోతే రేపు పొద్దున తల్లులకి ప్రమాదమే. ఎందుకంటే ఎవరు దొరకనప్పుడు ఏంటి,